ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ టైపింగ్ చేయకుండా మన వాయిస్ ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా 3 మెథడ్స్లో చెప్తాను. ఎటువంటి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయకుండా. ఈ వీడియో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి డాట్స్ కింద కనబడుతున్నాయి కదా, ఇందులో గూగుల్ యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్ లో మీరు కిందకు వచ్చారు అంటే ఇక్కడ డాక్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అయి ఉన్నాను కాబట్టి డైరెక్ట్ గా వచ్చేసాను. మీకైతే జీమెయిల్ ఐడి పాస్వర్డ్ టైప్ చేయమని వచ్చుద్ది. టైప్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి పైన టూల్స్ అని కనబడుతుంది కదా, ఇందులో వాయిస్ టైపింగ్, దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+Shift+S, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి క్లిక్ టు స్పీక్. ఇక్కడ నాకు లాంగ్వేజ్ ఏముంది, ఇంగ్లీష్ ఉంది. మీకు ఒకవేళ ఇంగ్లీష్లో కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి మాట్లాడారు అంటే ఇంగ్లీష్లో వచ్చుద్ది. నేను ఇక్కడ క్లిక్ చేసి మాట్లాడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ, ఐ యామ్ ప్రతాప్ వర్మ, దిస్ ఈజ్ మై ఛానల్. ఇక మళ్ళీ మీరు స్టాప్ చేసుకోవాలి అంటే దీని మీద క్లిక్ చేసాము అంటే స్టాప్ అయిపోద్ది. నేను మిగతాదంతా తెలుగులో మాట్లాడాను కాబట్టి ఇదంతా పర్ఫెక్ట్గా రాలా. మీకు తెలుగులో కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇక్కడ మీరు ఇంగ్లీష్ బదులు ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. ఇందులో మీకు ఒకవేళ హిందీ కావాలంటే హిందీ కూడా పెట్టుకోవచ్చు. నేను వచ్చేటప్పటికి తెలుగు పెడుతున్నా. ఇక్కడ తెలుగు ఉంది కదా, ఇది పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఇప్పుడు మీరు ఈ టెస్ట్ని కాపీ చేసుకొని మీకు ఏ సాఫ్ట్వేర్లో కావాలో ఆ సాఫ్ట్వేర్లో పేస్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ MS వర్డ్లో కావాలా, లేదంటే ఎక్సెల్లో కావాలా, లేదంటే ఫోటోషాప్లో కావాలా. సపోజ్ నేను రైట్ క్లిక్ చేసి కాపీ అంటున్నా, MS వర్డ్ ఓపెన్ చేస్తున్నా. Ctrl+V అన్నాను అంటే పేస్ట్ అయిపోద్ది. ఈ ఫాంట్ సైజ్ పెంచడం ఇదంతా మనం ఇక్కడున్న గూగుల్ డాక్స్లో కూడా చేయొచ్చు. ఇక్కడ మనం బోల్డ్ పెట్టుకోవచ్చు, ఫాంట్ మార్చచ్చు, అలాగే ఫాంట్ కలర్ మార్చచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మీరు MS వర్డ్లోకి వచ్చి కూడా చేంజెస్ చేయొచ్చు. నాకు సైజ్ ఎక్కువ కావాలనుకోండి, ఇక్కడ సైజ్ పెంచుకుంటారు. నెక్స్ట్ మీరు కలర్ మార్చేద్దాము అంటే మీకు నచ్చిన కలర్ మార్చుకుంటారు. ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ గురించి చెప్తున్నా. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ dictation.io, ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేశారు అంటే డైరెక్ట్గా ఈ పేజీలోకి వస్తారు. ఇక్కడ లాంచ్ డిక్టేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. వెబ్సైట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఓన్లీ మన వాయిస్ ద్వారా రికార్డ్ చేయడమే కాకుండా మీ దగ్గర ఏమైనా వీడియో ఉంటే ఆ వీడియోలో ఉన్న వాయిస్ కూడా ఇక్కడ టెస్ట్ రూపంలో రికార్డ్ అయ్యేలాగా సెట్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా చెప్తా. ఫస్ట్ మీరు ఇంగ్లీష్లో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ ఇండియా. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మాట్లాడడమే. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ. స్టాప్ అన్నాను అంటే ఆగిపోద్ది. ఇప్పుడు ఒకవేళ మీకు తెలుగులో కావాలనుకోండి, ఇక్కడ తెలుగు పెట్టుకుంటారు. ఇక్కడ తెలుగు ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మనకి హిందీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ హిందీ కావాలి అన్న తీసుకోవచ్చు. రాము అనే బాలుడు చాలా మంచివాడు. అతడు తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటాడు. ఇలాగా మనకి తెలుగులో కూడా పర్ఫెక్ట్గా వచ్చుద్ది. ఇప్పుడు నేను ఒక వీడియో నుంచి వాయిస్ ఎలా తీసుకోవాలో చెప్తా. ఫస్ట్ నేను మీకు ఒకవేళ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పెట్టుకోండి, తెలుగు అయితే తెలుగు పెట్టుకోండి. నేనైతే తెలుగు వీడియో మీద చేస్తున్నా. ఫస్ట్ వీడియో ఓపెన్ చేసుకొని ప్లే చేయండి. ఇప్పుడు వీడియో ఉంది, ఇది ప్లే చేస్తున్నా. స్టార్టింగ్కి పెట్టుకొని ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ అనేయండి. నెక్స్ట్ వీడియో ప్లే చేయడమే. ఈ స్టార్ట్ ఉన్న తర్వాత ఏం మాట్లాడట్లేదు, ఒకవేళ మాట్లాడినా అది ఇక్కడ రికార్డ్ అయిపోద్ది. స్టార్ట్ అంటున్నా. ఏ రాష్ట్రంలో దసరా పండుగను 75 రోజుల పాటు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1, 0. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఛత్తీస్గఢ్. ఏ పాలు తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది? ఆప్షన్ ఏ ఆవు, ఆప్షన్ బి గేదె, ఆప్షన్ సి ఏనుగు, ఆప్షన్ డి గాడిద. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3,
2, 1, 0. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆవు. మన భారతదేశ జెండాలో ఆకుపచ్చ రంగు దేనికి సంకేతం? ఆప్షన్ ఏ. వీడియో కట్ చేసి ఇలాగ మీకు వీడియో ఎంత లెంత్ ఉందో అంత వరకు రికార్డ్ అయిపోద్ది. రికార్డ్ అవుద్ది కానీ టెస్ట్ మొత్తం మనకి సపరేట్ గా రాదు, మొత్తం కలిపి ఒక పారాగ్రాఫ్ టైప్ లో వచ్చుద్ది. దాన్ని మనం సపరేట్ చేసుకోవడమే. సెకండ్ మెథడ్ గురించి కూడా చూసారు కదా, ఇప్పుడు మనం థర్డ్ మెథడ్ గురించి చూద్దాం. ఇది వచ్చేటప్పటికి డిఫాల్ట్ ఆప్షన్. మీరు విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేయడం ఈ ఆప్షన్ రన్ అవుద్ది. దీనికి షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్లో విండోస్ బటన్ హెచ్ ప్రెస్ చేశారు అంటే మనకి పైన రికార్డ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చుద్ది. మీరు ఏ సాఫ్ట్వేర్లో అయితే రికార్డ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోండి. వచ్చేటప్పటికి ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఎంఎస్ వర్డ్లో మీకు కావాల్సిన కంటెంట్ మీరు చెప్తే రావాలనుకోండి, పైన ఇక్కడ మైక్రోఫోన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి మాట్లాడడమే. మళ్ళీ అక్కడే క్లిక్ చేశారు అంటే ఆగిపోద్ది. రావణ వాజ్ కిల్డ్ బై రామ, రామ ఈజ్ ఏ గాడ్. ఇలాగా మీరు ఏది మాట్లాడితే అది ఇక్కడ వచ్చేసుద్ది. నేను ఎంఎస్ వర్డ్లో చెప్పాను, మీ దగ్గర ఇంకేమైనా సాఫ్ట్వేర్లు ఉంటే ఆ సాఫ్ట్వేర్లో ట్రై చేయండి. మీకు తెలుగులో చిన్న వర్డ్స్ కావాలి అంటే ఆ చిన్న వర్డ్స్ కోసం నేను ఈ ఆప్షన్స్ అన్ని యూస్ చేయకుండా ఈజీగా చెయ్యాలి అంటే మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి, ఇంగ్లీష్ టు తెలుగు. మీరు ఇక్కడ డైరెక్ట్గా టైప్ అయినా చేయొచ్చు, లేదంటే ఇక్కడ వాయిస్ ద్వారా కూడా ఇవ్వచ్చు. నేను వాయిస్ ద్వారా ఇస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇలా అనగానే మీకు తెలుగులో మనకి రైట్ సైడ్ వచ్చేసుద్ది. లేదు మీరు డైరెక్ట్గా టైప్ చేసేవాలి అన్న టైప్ చేయొచ్చు. బాగున్నారా అని టైప్ చేశారు అంటే మనకి ఇలాగా టెస్ట్ వచ్చేసుద్ది. సింపుల్గా మీరు ఇక్కడ క్లిక్ చేశారు అంటే కాపీ అయిపోద్ది. కావాల్సిన సాఫ్ట్వేర్లోకి వచ్చి పేస్ట్ చేసుకోవడమే. కంట్రోల్-V అన్నాము అంటే పేస్ట్ అయిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, నా టీచింగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.